సర్వైకల్ స్పాండిలైసిస్ అంటే కనుక యూజువల్లీ మనకేంటంటే ఇది మనకి నెక్కి సంబంధించిన ప్రాబ్లమ్ స్పాండిలైసిస్ అనేది యూజువల్గా. సో సర్వైకల్ అంటే కనుక నెక్ దగ్గర ఉండే వాటిని వర్టిబ్రాస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సర్వైకల్ అనేసి అని అంటాం. స్పాండిలైసిస్ అని అంటే కనుక మనకి హెర్నియేషన్, మనకి డిస్క్లో హెర్నియేషన్ ఫామ్ అయినప్పుడు స్పాండిలైసిస్ అనేసి అని అంటాం అన్నట్టు. సో ఇవి మనకి ఏంటంటే C1 నుంచి C7 వరకు మనకి సర్వైకల్ స్పాండిలైసిస్ ఉంటాయి అన్నట్టు. C1, C2, C3, C4 ఇలా మనకి అలా C1 నుంచి C7 వరకు ఉంటాయి ఈ సర్వైకల్ వర్టిబ్రాస్. సో ఎప్పుడైతే వీటిలో డిస్క్ బల్జ్ అనేది ఫామ్ అవుతుందో, ఆ వర్టిబ్రాస్ అనేవి బల్జ్ అయిపోయి మనకి ఉన్న దగ్గర నుంచి ప్రొట్రూడ్ అయ్యి బయటికి వచ్చినప్పుడు మనకి ఈ నెక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ మధ్యలో ఇప్పుడు మనకి డిస్క్లు ఎలా ఉంటాయంటే ప్రతి డిస్క్కి మధ్యలో ఒక గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ మధ్యలో వాటిలో ఒక జెల్లీ లైక్ సబ్స్టెన్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఆ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ అనేది మూవ్ అయిపోతుందో అప్పుడు ఈ డిస్క్ అంటే హెర్నియేషన్ అంటాం, డిస్క్ హెర్నియేషన్ అనేసి అని అంటాం అన్నట్టు. ఎప్పుడైతే ఈ డిస్క్ హెర్నియేషన్ అనేది జరుగుతుందో మనకి స్పైన్లో, అప్పుడు మనకి ఈ స్పాండిలైసిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు.